సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. అయినా శని గత వారం కంటే వీరికి కొంతవరకు బెనిఫిట్గానే ఉందని చెప్పొచ్చు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంబంధం విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. వీరికి కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. గడిచిన వారం కంటే అంతకుముందు వారం కంటే ఈ వరకు చాలా వరకు బాగుంది. బెనిఫిట్స్ బాగుంటుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. అదేవిధంగా నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూడాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వివాహం చేయాలని ఆలోచన చేస్తారు. కానీ సంతాన విషయంలో వివాహ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం గోచరిస్తోంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు చక్కగా తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏదైనా సరే ఒక స్థాయికి ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతుందో వీరికి వచ్చే అవకాశం చక్కగా గోచరిస్తోంది. చార్టెడ్ అకౌంట్స్ ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వైద్యోతుల వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు చక్కగా కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు జూన్ తర్వాత ప్రారంభించండి. కలుసుబోడుతనంగా ఉంటుంది. అదేవిధంగా పిఆర్ కోసం, H1B కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం వచ్చే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అష్టమ శని నడుస్తుంది. ప్రతిదీను ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జన్మరాశిలో కేతు అంత అనుకూలంగా లేదు. డీప్గా థింకింగ్ చేయడం, ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులు ఉదయం సాయంత్రం ఆఫీస్లో ధూపం వేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ ఆదివారానికి కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in